సనాతన ధర్మం సత్యమైన ధర్మం. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించదు. ఇందులో వర్ణ వ్యవస్థ ఉంటుంది. వర్ణ వ్యవస్థ అంటే పుట్టుకతో వర్ణం కాదు, గుణంతో వర్ణం. మన పాతకాలంలో అందరూ విధిగా విద్యను అభ్యసించాలనేది నియమం ఉండేది. అలాంటి చట్టాలు ఉండేవి. 8 సంవత్సరాలు దాటిన తర్వాత బాలురు కానీ బాలికలు కానీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులను దండించే వ్యవస్థ ఉండేది. పిల్లలందరినీ గురుకులాల్లోకి పంపేది. పురుషులైతే 25 సంవత్సరాలు గురుకులం లోపల వ్యాకరణంతో పాటు శాస్త్ర అధ్యయనం చేసేవారు. మంచి శిక్షణ గురువులు ఇచ్చేది. క్రమశిక్షణతోని వాళ్ళను పూర్తిగా మార్చే వాతావరణం ఉండేది గురుకులాల్లో. ఒక మంచి పౌరుడుగా, ధర్మాత్మనిగా మనిషి బ్రతకడానికి కావలసిన శిక్షణ లభించేది. ఈ విద్యా అధ్యయనం తర్వాత స్నాతకోత్సవంలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క గుణకర్మ స్వభావాన్ని బట్టి, వాళ్ళ మేధస్సును బట్టి, శరీరం యొక్క స్థితిని బట్టి గురువులే ఏ వర్ణంలో పనిచేయాలి అనేది నిర్ణయించేది. తను ఏ వర్ణంలో పుట్టినవాడైనా గురుకులంలో అందరూ సమానమే. చదువుకున్న తర్వాత వాళ్ళకి వర్ణాన్ని నిర్ణయించేది. బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణము. ఈ విధంగా వర్ణ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణునికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణ వర్ణంలో, క్షత్రియునికి పుట్టిన వ్యక్తి క్షత్రియ వర్ణంలో, వైశ్యునికి పుట్టిన వ్యక్తి వైశ్య వర్ణంలో, శూద్రునికి పుట్టిన వ్యక్తి శూద్రవర్ణంలో కొనసాగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన మేధస్సు, శక్తి సామర్థ్యాలు, వ్యక్తిత్వం ఎలా ఉన్నాయో దానికి అనుకూలమైన వర్ణాన్ని గురువులే నిర్ణయించేది. అటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ వర్ణం ఉన్న వాళ్ళు కూడా శూద్రులుగా, శూద్రవర్ణంలో ఉన్న వాళ్ళు కూడా బ్రాహ్మణులుగా నిర్ణయించబడేది. కుల వ్యవస్థ అనేది లేదు. మేధస్సు ఎక్కువ ఉన్న వ్యక్తులు బ్రాహ్మణ వర్ణంలోకి, అంటే సత్యాన్ని ప్రచారం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళను బ్రాహ్మణ వర్ణంలోకి, శారీరక బలము, ధైర్యము, న్యాయాన్ని సంరక్షించగలిగే బ్రహ్మచారులను క్షత్రియ వర్ణంలోకి, ఇంకా ఈ 2 క్వాలిఫికేషన్స్ లేకుండా మంచి వ్యాపారము, వ్యవసాయం చేయగల, అంటే సమాజాన్ని పోషించగల సామర్థ్యం ఉన్న వ్యక్తులను వైశ్యవర్ణంలోకి, ఈ 3 రకాల వర్ణంలో అర్హత లేని వాళ్ళను శూద్రవర్ణంలోకి, అంటే అన్ని రకాల ఈ 3 పనులు కాకుండా సత్య ప్రచారము, అంటే జ్ఞాన ప్రచారము చేయలేని వాళ్ళు, న్యాయాన్ని రక్షించని వారు, సమాజాన్ని పోషించని వారిని శూద్రవర్ణంగా నిర్ణయించి మిగతా అన్ని కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాల దాకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళను చేసే విధంగా గురువులు నిర్ణయించేది. ఇది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అనేది ఒక శరీరం లాంటిది. సమాజము శరీరం అనుకుంటే వర్ణ వ్యవస్థ అనేది శరీరంలోని అంగాలు లాంటిది. బ్రాహ్మణ వర్ణము తల లాంటిది, అంటే జ్ఞానానికి సంబంధించిన కర్మ చేసేది. క్షత్రియ వర్ణము
భుజాలు లాంటిది. అంటే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి చేతులు ఏ విధంగా పనిచేస్తాయో ఆ విధంగా. ఇక వైశ్యవర్ణము పొట్ట లాంటిది. ఎందుకంటే పొట్ట ఏం చేస్తుంది? ఆహారాన్ని తీసుకుంటుంది, అరిగిస్తుంది, రకరకాల ధాతువులుగా మార్చుతుంది. ఇక శూద్రవర్ణం అనేది మన శరీరానికి ఆధారం లాంటిది. అంటే ఈ 3 వర్ణాలు ఈ శూద్రవర్ణం మీదే నిలిచి ఉండేటివి. అంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా శూద్రవర్ణం వారే చేసేవారు. ఇక్కడ శూద్రవర్ణం అంటే తక్కువ అని కాదు, శూద్రవర్ణం కూడా ఉండాలి. మనకు నిల్చోవడానికి కాళ్ళు లేకుంటే జీవితము కుంటుపడిపోతుంది, జీవితము కుంటుపడిపోతుంది. ప్రగతి సాధించలేము, ఎక్కడికి ప్రయాణం చేయలేము, ఏ లక్ష్యాన్ని చేరుకోలేము, ఏ గమ్యాన్ని పొందలేము. కనుక 4 వర్ణాలు కూడా శరీరంలో అంగాలు లాంటివి. అది వారి లక్షణాలను బట్టి వారికి ఆ వర్ణం అనేది ప్రాప్తిస్తుంది. అంతేగాని మళ్ళీ వర్ణ వ్యవస్థ లోపల పుట్టే వాళ్ళందరూ అదే వర్ణంలో ఉండవలసిన అవసరం లేదు. మళ్ళీ చదువుకున్న తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వర్ణాలు నిర్ణయించబడేది. వర్ణము అంటే జ్ఞానాన్ని ప్రచారం చేసే అన్ని రకాల ఉద్యోగాలు కూడా బ్రాహ్మణ వర్ణం కిందకి వస్తాయి. టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్. అదేవిధంగా రక్షణ చేసే అన్ని రకాల ఉద్యోగాలు, అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా క్షాత్రవర్ణం కిందకి వస్తాయి. అంటే యూనిఫామ్ వేసుకొని రక్షణ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిలిటరీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షత్రియ వర్ణంలోకి వస్తాయి. క్షత్రియ వర్ణం అంటే ఒకే రకమైన కదా, అందులో చాలా డిపార్ట్మెంట్స్, చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా వైశ్యవర్ణం లోపల వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, రకరకాల వ్యాపారాలు, రకరకాల పంటలు పండించడం, ఇవన్నీ కూడా వైశ్యవర్ణం కిందకి వస్తాయి. శూద్రవర్ణం ఈ 3 వర్ణాల్లో కవర్ కానీ వృత్తులన్నీ కూడా చేసేది శూద్రవర్ణం. అన్ని రకాల ఎంప్లాయీస్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ దాని కిందకి వస్తాయి. ఇది పర్మనెంట్ కాదు. మళ్ళీ ఆ వ్యక్తి సంతానము అదే పని చేయాలని ఏం లేదు, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వర్ణ వ్యవస్థ మారేది. ఇప్పుడు ఏ విధంగానైతే టీచింగ్ చేసే వ్యక్తి కొడుకు టీచరే కావాలని ఏం లేదు, పోలీసు కావచ్చు, అంటే బ్రాహ్మణ నుంచి క్షత్రియుడు కావచ్చు, పోలీస్ కొడుకు ప్రొఫెసర్ కావచ్చు. అదేవిధంగా అప్పుడు కూడా అలానే ఉండేది. కానీ కుల మతాల గోడలు మాత్రం ఉండేవి కాదు. మనుషులందరూ ఒకటిగానే జీవించేది, ఒకటిగా ఉండే వ్యవస్థ అది. సత్యం ఎప్పుడు కూడా సమానత్వాన్నే చెబుతుంది. అసమానతలు అనేవి మన సమాజంలో లేవు, మన సాంప్రదాయంలో లేవు, మన సనాతన ధర్మంలో లేవు. సనాతన ధర్మానికి బురద పూస్తున్నారు. సనాతన ధర్మం అంటే వాళ్ళు అర్థం చేసుకునే తీరు కరెక్ట్గా లేదు. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థను పోషించేదని, కింది వారిని అనగదొక్కేదని, ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండేదని మనుషుల మధ్య, ఇవన్నీ ఏవో అపోహల్లో ఉన్నారు. కానీ మన సంస్కృతి అలాంటిది ఏం కాదు. అందరినీ సమానంగా చూసి అందరి యొక్క సమాన అభివృద్ధి గురించే ప్రయత్నం చేసే సాంప్రదాయం ఇది. అలాంటి వ్యవస్థనే సత్య వ్యవస్థ, అలాంటి ధర్మమే సత్యధర్మం. అలాంటి ధర్మం ఎక్కడున్నా మనం పాటించాలి, అలాంటి ధర్మం ఎక్కడ లేకున్నా దాన్ని వ్యతిరేకించాలి. కానీ ఒకదానికొకటి అనుకోకూడదు, ఇది అవిద్య. సత్యాన్ని బోధించే సాంప్రదాయాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని బోధించే సాంప్రదాయాన్ని సత్యం అనుకోవడము మన సమాజానికి అపారమైన నష్టం తీసుకొస్తుంది. మనుషుల మధ్య గొడవలకు కారణమవుతుంది. మనుషులు గొడవల కోసం వెతకకూడదు, గొడవలను
ఏ విధంగా మనం తొలగిస్తామో ఆ విధంగా మనము ప్రయత్నం చేయాలి. పార్టీ పరంగా మతపరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సత్యపరంగా మాట్లాడాలి. సత్యం దేంట్లో ఉన్న ఆమోదయోగ్యమే. సత్యధర్మమే సనాతన ధర్మం, సనాతన ధర్మమే సత్యధర్మం. అది సత్యధర్మం అయితేనే సనాతన ధర్మం అవుతుంది, అసత్యధర్మం అయితే సనాతన ధర్మం కాదు. కనుక ఈ విషయాన్ని మనము గమనించాలి. సత్యం మనకు కావాల్సింది. సనాతన ధర్మాన్ని ఎందుకు ప్రేమిస్తున్నామంటే అందులో సత్యం ఉంది కనుక, సమానత్వం ఉంది కనుక, సుఖాన్ని పొందే మార్గం ఉంది కనుక, ప్రపంచాన్ని శ్రేష్ఠులుగా మార్చే విధానం ఉంది కనుక. ఆ విధానం ఎక్కడున్నా అది సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే సత్యధర్మము, నిత్య నూతన ధర్మం. అది అంటే ఎప్పటికైనా కానీ ఆమోదయోగ్యమైనది, అనుసరించడానికి యోగ్యమైనదే సనాతన ధర్మం అవుతుంది. అంటే ఆ రోజు ఉన్న ఆ ధర్మము ఈరోజు కూడా ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా పాటించే విధంగా బోధించేదే సనాతన ధర్మం అవుతుంది. సనాతన ధర్మానికి సరి అయిన వివరణ మనకు తెలియాలి, సరి అయిన నిర్వచనం మనకు తెలియాలి. శబ్దాన్ని చూసి ఎప్పుడైనా ఆ ధర్మాన్ని మనము వ్యతిరేకించకూడదు. ఆ సనాతన ధర్మం వెనుక ఉన్న నియమాలు ఏంటివో ఒక్కొక్కసారి అందులో మనము మంచికి బదులు చెడు వినవచ్చు, కానీ నిశ్చితంగా పరిశీలించాలి. ఎప్పుడైనా ఒకదాన్ని మనం ద్వేషించాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. దేనినైనా మనము ప్రేమించాలన్నా స్వీకరించాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్వీకరించడానికి అర్హత సత్యం, మనము దాన్ని విస్మరించడానికి అర్హత అసత్యం. ఒకదాన్ని పట్టుకోవాలంటే యాక్సెప్ట్ చేయాలంటే అందులో సత్యం ఉండాలి, ఒకదాన్ని రిజెక్ట్ చేయాలంటే దానిలో అసత్యం ఉండాలి. మనము సత్య అసత్యాలనే గమనించాలి. సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని వదలడానికి ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉండాలి. సత్యాన్ని నిరూపించే పనులే మనం చేస్తుండాలి. సత్యాన్ని అనుసరించే బోధనలే మనము సమాజం లోపల వినిపిస్తుండాలి. సత్యాన్ని బోధించడమే బ్రాహ్మణ ధర్మం అవుతుంది. బ్రాహ్మణ ధర్మము ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. సత్యాన్ని ప్రపంచంలో ఎవరు బోధించినా అది బ్రాహ్మణ వర్ణం అవుతుంది. సత్యం కోసం జ్ఞానం, సత్యాన్ని తెలిపే జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకదానికొకటి అనుకుంటున్నారు, మంచిని చెడు అనుకుంటున్నారు, అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నారు, పాపాన్ని పుణ్యం అనుకుంటున్నారు. ఇవన్నీ మనం గమనించాలి. పాపమేదో పాపాన్నే పాపం అనుకోవాలి, తెలుసుకోవాలి. పుణ్యాన్ని పుణ్యం అనుకోవాలి. కానీ పాపాన్ని పుణ్యం, పుణ్యాన్ని పాపం అనుకుంటే చాలా నష్టం జరుగుతుంది. మంచిని మంచి అనుకోవాలి, చెడును చెడు అనుకోవాలి. మంచిని చెడు అనుకున్నా, చెడును మంచి అనుకున్నా అపార నష్టం జరుగుతుంది. ఏది అనుసరణీయమో దాన్ని అనుసరించాలి. సత్యాచరణమే అనుసరణీయం, ధర్మాచరణమే అనుసరణీయం. ధర్మం అంటే ఏం చెప్తుంది శాస్త్రం? సమస్త జనులకు ఇహపర సుఖాలను ఇచ్చేది ధర్మం అవుతుంది. ధర్మం అంటే సంకుచితమైనది కాదు. ధర్మం అంటే ఒకే రకమైన మతానికో, ఒకే రకమైన కులానికో, ఒకే రకమైన ప్రాంతానికో సంబంధించింది కాదు. సర్వజనులు, విశ్వవ్యాప్తమైనది, యూనివర్సల్, అదే ధర్మం. విశ్వవ్యాప్తంగా మేలు చేసేదే, విశ్వవ్యాప్త మానవులకు అందరికీ మంచి చేసేది ధర్మం అవుతుంది. అదే సత్యం అవుతుంది, అదే సనాతనం అవుతుంది.